హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు అమ్మ చేతి అమృతం. పాలకూర కర్రీని ఒకేలాగా వండుకుంటున్నారా ఎప్పుడు? అయితే ఒక్కసారి నేను చెప్పినట్టు పాలకూర ఉల్లికారం ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పినట్టు కర్రీని ఇలా ట్రై చేయండి. మీరు ఎప్పుడు వండుకోవాలనుకున్నా ఇలాగే వండుకుంటారు. అంత బాగుంటుంది ఈ పాలకూర ఉల్లికారం కర్రీ. ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలాగే వండుకుంటారు ఈ పాలకూర ఉల్లికారం కర్రీని. ముందుగా ఈ కర్రీ చేయటానికి ఉల్లికారం ప్రిపేర్ చేద్దాం. దీనికోసం మిక్సీ జార్ తీసుకుని అందులో కర్రీకి సరిపడా ఆనియన్ ముక్కలు వేయండి. తర్వాత అందులో 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్టు, మీరు తినే కారాన్ని బట్టి కారం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక 1/2 కప్పు ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ల జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు వేసి అన్నీ ఒక్కసారి కలిసేలా వేయించండి. తర్వాత అందులో ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి ఉల్లికారం మిశ్రమం వేసి ఆయిల్లో బాగా కలిసేలా కలుపుకుంటూ బాగా వేయించండి. అలా కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగు అంటి మాడిపోతుంది. ఇలా ఆనియన్ అంతా వేగాక అందులో కట్ చేసుకున్న పాలకూరను వేసి ఉల్లిపాయ మిశ్రమంలో బాగా కలిసేలా కలుపుకోండి. ఉల్లిపాయ మిశ్రమం వేగాక పాలకూర వేస్తే టేస్ట్ బాగుంటుంది. తర్వాత దాని మీద మూత పెట్టి కూరని మగ్గనివ్వండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి గరిటెతో. అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి కూరని, లేదంటే కర్రీ అడుగు అంటుతుంది. తర్వాత అలా కూర అంతా మగ్గి పాలకూర దగ్గరకు అయ్యే వరకు కూరని మగ్గించుకోండి మూత పెట్టి. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలి కూర మగ్గాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా కూర మొత్తం దగ్గరకు అయ్యాక అంతేనండి, వేడి వేడిగా పాలకూర ఉల్లికారం రెడీ. మీరు కూడా ట్రై చేసి కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే అంతకన్నా ముందుగా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.